చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఓ వ్యక్తి వరుస పాము కాట్లతో మృత్యుంజయుడయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఆ వ్యక్తిని ఏకంగా 103 సార్లు పాములు కాటు వేసినా బ్రతికి బట్టకట్టాడు. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వింత సమస్యతో బాధపడుతున్నాడు. అతడు 5వ తరగతి చదివే సమయం పాములు కాటు వేయడం ప్రారంభించాయని, ఇప్పటివరకు దాదాపు 103 సార్లు పాము కాటుకు గురయ్యాయని, ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో బ్రతుకుతున్నానని చెబుతున్నాడు. గతంలో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి కాటు వేసే పాములు 2014 నుంచి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి కాటు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఎంతో మంది డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకున్నానని, ఎన్నో దేవాలయాలు తిరిగినా పాము కాటు నుంచి తప్పించుకునే మార్గం దొరకలేదని చెబుతున్నాడు. ఇక ఈ పాము కాట్ల వల్ల ఆసుపత్రులకు ఎంతో డబ్బు ఖర్చు చేశానని అన్నాడు. గతంలో కూలి పనికి వెళ్లేవాడిని అని, పాము కాట్ల కారణంగా ఇప్పుడు కూలి పనికి కూడా ఎవరూ పిలవడం లేదని వాపోతున్నాడు. తన వద్దకు రావాలంటే కూడా పాములు వస్తాయేమోనని భయపడుతున్నారని తెలిపాడు. ప్రస్తుతం తనకు భార్య పిల్లలు ఉన్నారని, ఉపాధి లేక వారిని సాకే పరిస్థితి కూడా లేదని చెప్పాడు. దయచేసి ప్రభుత్వం తనను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అని అన్నాడు. అయితే పాములు సుబ్రహ్మణ్యాన్ని పగబట్టి కాటు వేస్తున్నాయా లేక ప్రమాదవశాత్తు కాటుకు గురవుతున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరుగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నాన్ని కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాను. మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నాన్ని కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు జరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 దాకా ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతాను.